అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. ఇది మార్నింగ్ 7:30 నుంచి తీసిన వ్లాగ్ అండి. మనకి ఎండలైతే వచ్చాయి కదా! చాలా బాగుంది ఇప్పుడైతే. కొంచెం పనులనేది కొంచెం ఫాస్ట్‌గా అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆహ్, ఈ వీడియోలో ఏంటంటే మేము బయటికి వెళ్ళింది, నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేనేం చేశానన్నది ఈ వ్లాగ్‌లో షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోనైతే చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 7:30 క్లైమేట్ ఫుల్‌గా ఎండ అనేది వచ్చేసింది. నేను బట్టలనేది కొన్ని వాష్ చేశాను. ఇంకా ఆరబెట్టుకుంటాను అనమాట. ఈ టైంలో లేచాను. ఫస్ట్ నేను లేచి చేసే పని ఇదే ఇవాళైతే. ఇంక బట్టలనేది ఆరబెట్టేసుకున్నానండి. ఇంకా బయట ఆరబెట్టేసి కొంచెం లోపల అలా కూర్చున్నాను. ఇంకా మిగతా పనులేమంటే వాటర్ తీసుకురావాలి కిందకి వెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కుకింగ్ అయితే అమ్మ చేస్తారు. ఇందులో ఇది కంటిన్యూస్ వ్లాగ్ అయితే కాదు. ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని యాడ్ చేశాను. ఒకే రోజు తీసిన వ్లాగ్ అయితే కాదండి. ఇంక మార్నింగ్ బట్టలనేది ఆరబెట్టేసాను. ఇంట్లో వాళ్ళు ఇంకా అప్పుడే ఏం లేవలేదు. నైట్ పడుకునేసరికి 1:00 అయిపోతుంది. నిద్ర అనేది పట్టట్లేదండి ఈ మధ్య. కొంచెం ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా సండే రోజు బయటకు వెళ్ళాము అమ్మ, నేనును. అప్పుడు చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను. క్లైమేట్ అయితే అవాళ కొంచెం చినుకులు అంటే వర్షాలు తగ్గాయి. ఇంకా అవాళ నుంచి కొంచెం బెటర్‌గా ఉందన్నమాట. కొంచెం చల్లగా ఉంటది కదా! తగ్గిన వెంటనే ఎండ అనేది వచ్చేది కదా! మార్నింగ్ మేమిప్పుడు 10:30కి బయలుదేరామన్నమాట. అమ్మ, నేను. ఎండ లేదు కాబట్టి జర్నీ అనేది కొంచెం బాగుంది. ఇంక తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నాం పని చూసుకొని. అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మనం రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. క్లైమేట్ బాగుందని చెప్పేసి ఇంకా అలాగ వీడియోస్ అనేది కొంచెం తీశాను బయటికెళ్ళినప్పుడు. నేను బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలనుకుంటాను కానీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో, ఏదోలా చూస్తారేమో అని చెప్పేసి నేను వీడియోస్ అనేది తీయను. ఈ మధ్య అనేది కొంచెం ఎవరూ లేనప్పుడు ఇలా జర్నీ చేస్తున్నప్పుడు అనేది వీడియో తీస్తున్నానమాట. ఇంకా సండే రోజు ఈవినింగ్ నేనే చేస్తున్నాను. చికెన్ కర్రీ చేస్తానన్నమాట. పెద్దేమీ కాదు. స్పైసెస్ ఏమీ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో మాత్రమే చేస్తున్నాను. కొంచెం వెజ్ బిర్యానీ ఉంది. అది ఇది ఇంక తినేస్తామన్నమాట. ఇంకో కర్రీ అయితే ఇంకా ఉడకాలి. నేనేం చేశానంటే మీరు గమనించారో లేదో నేను ఏమీ పట్టుకోకుండా డైరెక్ట్‌గా ప్లేట్ తీసేసాను. చెయ్యి అయితే బాగా కాలింది. నేను వీడియోస్ తీస్తున్నప్పుడు నేను మర్చిపోతానండి. అసలు ఫోన్ వైపు చూసుకొని సరిగ్గా వస్తుందా లేదా అని చూసి అలాగే ప్లేట్ అనేది తీసేసాను. తర్వాత నెక్స్ట్ డే ఏమో అని చెప్పేసి నాకు కొంచెం మైండ్ కొంచెం ఇబ్బందిగా అంటే ఈ ఆలోచనలు ఎక్కువైపోయి కొంచెం స్ట్రెస్‌గా అనిపిస్తే బయటికి వెళ్ళాలనిపించింది. ఇంకా అలా బయటికి వెళ్ళాము. కొంచెం పని కూడా ఉంది. అది కూడా చూసుకొని కొంచెం బయట మంచి ప్లేసెస్ ఉంటే ఇంకా అలా కూర్చున్నామన్నమాట. ఈ ప్లేస్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మైండ్ బాలేనప్పుడు ఇంకా అలాగే కొంచెం బయట నాకైతే జర్నీ చేయాలనిపిస్తదండి. జర్నీ అంటే ఇంక అలా బస్సులో కూర్చొని అలా వెళ్తూ అంతా చూస్తూ అలా ఉండాలనిపిస్తది. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండేటప్పుడు అలా ఉంటది. నా లైఫ్‌లో జరిగిన చిన్న సిట్యుయేషన్ గురించి నేను చెప్తాను మీకు ఈ వీడియోలో. అదేంటంటే చిన్నప్పటి నుంచి కొంతమంది మోటివేషన్ ద్వారా ఎలా అంటే అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికైతే ఇలా అలా అయిపోతుంది, ఇక్కడికెళ్తే ఇలా అవుతుందని చెప్పేసి చెప్పడం. మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఎక్కువగా గడిపేశాను ఇంట్లోనే. నాకు కొన్ని కొన్ని మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటది. మిస్ అయినట్టంటే ఇప్పుడు వర్క్ చేసుకున్న వాళ్ళకి కొంచెం మైండ్ రిలీఫ్ ఉండాలంటే వాళ్ళకి నచ్చిన పని చేసినప్పుడే వాళ్ళు రిలీఫ్ అంటే ఉంటారు. అలాగే కొన్ని కొన్ని నాకు నచ్చినవి ఉంటాయన్నమాట. నాకెలా అంటే మంచిగా రెడీ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఉండాలి. మంచి ప్లేసెస్‌కి వెళ్ళాలి. కొంచెం అలా ఉంటది నా మైండ్ సెట్. కాకపోతే
కొందరి వల్ల నాకు అలాగ ఇంట్లో ఉంచడం, అక్కడికెళ్తే ఇలాగ ఉంటే మనం ఇందులోనే ఉండాలి, బయటకి వెళ్తే మనం ఏదోలా అయిపోతాము, బయటకి అలా అవుతుందని చెప్పేసి అలా ఉంచడం వల్ల నాకు మైండ్ డిప్రెషన్ బాగా ఎక్కువైపోయిందండి. బాగా ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి నాకు నిజంగా బయటికెళ్తే అలాగ అయిపోతామా అని చెప్పేసి భయం కూడా వేస్తుంది ఒక్కొక్కసారి. అలా అలా మోటివేట్ అయిపోయి చేశారు. ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరైనా సరే పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళినా, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా ఈ వీక్లీ వన్స్ అన్నా సరే బయటకు వెళ్ళి ఒక మంచి ప్లేస్‌లో మంచిగా ఫుడ్ వండుకొని పట్టుకెళ్ళిపోయి చక్కగా కూర్చొని తిన్నారంటే బావుంటది. అంటే వాళ్ళకి మీకు ఏది నచ్చుతదో అలాగా ఎవరిని ఇబ్బంది పెట్టి అలా కాకుండా అలా చేస్తే బావుంటదని నా ఉద్దేశం. అంటే మంచిగా ఫ్యామిలీతో కలిసి గానీ, పిల్లలతో కలిసి గానీ అందరికీ బావుంటది కదా! ఒకసారి బయటకి వెళ్ళొస్తే చూడండి మనం చాలా యాక్టివ్‌గా ఉంటాము. అలాగే ఇంట్లో నుండి ఇంట్లోనే అలా చూసుకొని ఉంటే కొంచెం ఎందుకో కొంచెం డల్‌గానే అనిపిస్తది. నాకైతే అలాగే ఉంటది. ఈ మధ్య కాలంలో నాకు మరీ ఎక్కువగా అనిపిస్తుంది. నాకసల స్ట్రెస్ అయిపోతున్నానండి. బై ఎలా అయిపోయిందంటే పరిస్థితి బయటికెళ్తే ఎలా ఉంటది? ఇప్పటి వరకు నేను బయటకి వెళ్ళలేదు కాబట్టి ఎళ్తే ఎలా ఉంటది? నలుగురు ఎలా మనతో ఉంటారు? అన్న ఇది ఆ సిట్యుయేషన్‌కి తీసుకొచ్చారు చాలా అది ఎవరనేది నేను చెప్పలేను గానీ తెలిసిన వాళ్ళే. ఇబ్బంది రోజులు చూస్తే బాలేవు అలా ఇలా చెప్పేసి ఇంకేదొచ్చినా మనం ఏం జరిగినా మనం ఆపలేము. సిట్యుయేషన్ ఎలా జరగాలంటే మనకలా జరుగుతది. కాకపోతే కొంతమంది జాగ్రత్తగానే ఉండాలి. అలాగని చెప్పేసి అలా ఉంటే మాత్రం రేపొద్దున ఎందుకు ఇదవ్వకుండా టైం వేస్ట్ చేసుకొని ఇలా ఉండిపోవాల్సొస్తది. నేనైతే రోజు ఫీల్ అయ్యేది అదే. ఇబ్బంది పడుతూ ఉంటాను నేను. ఇప్పటికి కూడా బాధ అనిపిస్తది. పోయిన రోజులు మనకు తిరిగి రావు. టైము తిరిగి రాదు కాబట్టి నేను కొంచెం ఇబ్బంది పడుతుంటాను. నాకెలా అనిపిస్తదంటే ఒంటరిగా ఉండాలి. ప్లస్ మంచిగా నాకు ఓన్‌గా నేను ఎర్న్ చేయాలి. అలా సిట్యుయేషన్‌లో ఉంది. కాకపోతే బయట ఎలా ఉంటుంది ఒంటరిగా ఉంటే మనం ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్ బట్టి ఇంట్లో కూడా ప్రాబ్లమ్ అవుతది. కాకపోతే నేను బాగా స్ట్రెస్ అయ్యానండి ఆ విషయంలోని. నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి బయటకి వెళ్ళి అంటే, నచ్చినట్టుగా అంటే ఏమీ కాదు. వర్క్ చేసుకొని మంచిగా ఉండాలి అన్నట్టుగా అనిపిస్తుంది కానీ మరి చూడాలి ఎప్పుడవుతదో అలాగా. ఇప్పటి వరకు ఇది ఇంకా అలాగా బయట కూర్చొని ఇంకా బయటకి వెళ్తే ఇంటికెళ్ళిపోతున్నప్పుడు చిన్న క్లిప్ అనేది ఆటోలో ఉన్నాను. యాడ్ చేస్తున్నాను. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఎవరో వచ్చి కూర్చుంటారు కదా! ఏదో అంటారు గానీ ఇలా ఉంటేనే అండి కొంచెం అన్ని విషయాలు తెలుసుకుంటేనే మనకి బావుంటది. మైండ్ గూడా కొంచెం మనకి ఏదో కొంచెం సమాధానం అంటే ఐ మీన్ మన స్ట్రగుల్స్‌కి కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టు అనిపిస్తది. బాగా ఒంటరిగా వెళ్ళకూడదు. ఇలా 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 మోటివేట్ చేశారు మా పేరెంట్స్‌కి అలాగా. అలా చేయడం వల్ల ఇప్పుడు నాకు ఏమీ చూడకూడదు, ఏమీ చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇలానే అండి. ఇది నా మీద బాగా ఇబ్బంది పెట్టింది నన్నైతే. ఇప్పటికి గూడా అదే ఇలా బాధ అనిపిస్తది ఒక్కొక్కసారి. ఈ వీడియోస్ ఎందుకు చెప్తున్నానంటే ఉంటారు కదండీ! పేరెంట్స్ పరంగా పిల్లలు కూడా ఉంటారు. మీరే తీసుకువెళ్ళాలి బయటికి. ఏదైనా సరే తెలీదు నిజమే. ఒక ఏజొచ్చే వరకు ఏమీ తెలీదు. కాబట్టి వాళ్ళతో పాటు మీరు వాళ్ళకి కలిసిపోయి బయటకు వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే మైండ్ గాని ఇదైతే ఎంత చదువైనా సరే, ఉద్యోగమైనా సరే మైండ్ గాని సరిగ్గా లేకపోతే ఏది చేయలేము. హెల్త్ ఇష్యూ వచ్చేస్తది. తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాను. మాక్సిమం నా డిప్రెషన్ అలాగే ఉంది నా సిట్యుయేషన్ అయితే. కొంచెం ఇప్పుడు బెటరే ఉందండి. కొన్ని సిట్యుయేషన్ మా ఇంట్లో జరిగాయి. దానివల్ల కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. దానివల్ల ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఒకప్పుడైతే మరీ దారుణంగా ఉండేది నా పరిస్థితి. ఇంకా అలా ఇంటికి వెళ్తూ అలా జర్నీ చెప్పాను కదా! జర్నీ అంటే ఇష్టమని చెప్పేసి ఇంకా అలా వీడియో కూడా వ్లాగ్ కూడా పెట్టాలి కదా! చాలా రోజులు అయిపోతుంది. వ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా రాలేదని ఏమనుకోవద్దు. పెడుతూ ఉంటాను. కొంచెం మనకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కదా! దానికోసం తక్కువ పెడుతున్నాను. షార్ట్ వీడియోస్ అనేది డైలీ 1, 2 అని పెడుతున్నాను. తప్పకుండా మన వీడియోని అయితే చూడండి. కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. ప్లస్ మనం మనసు కూడా ప్రశాంతంగా ఉంటే మనం ఏ వర్క్ అయినా చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉండకూడదండి. ఉన్నా సరే మనం
ఇంటికి వచ్చే కదా మనం ఫ్రీగా ఉంటాము. అలాంటిది ఇంట్లో కూడా అలా ఉందంటే చిరాకుగా ఉంటుంది. మీకు చెప్పేస్తున్నాను. అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసుకునే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.